ఓకే. అండ్ ఇంకొకటి కూడా విన్నాను. అంటే అది మనం మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. అంటే ఈ వాళ్ళు వీసా కోసం, ఆ ఫీజు కోసం మనం చూపిస్తాం కదా ఎళ్ళేటప్పుడు. దానికి సంబంధించి కూడా ఏదో ఇష్యూస్ ఉన్నాయని విన్నాను నేను. అంటే ఇక్కడ నాకు తెలిసినంత మటుకు చెప్తాను. యెస్. ఎందుకంటే యెస్. ఐఎమ్ ప్లీజ్. నాట్ దట్ అదే లీగల్లీ అవును. అంత ఫిట్ లీగల్‌గా కాదు. విషయాలేం వద్దు మనకి. సో జస్ట్ నాకు యాహ్! తెలిసినంత మటుకు చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలనుకోండి. మీరేం చేస్తారు? మీ దగ్గర అంత స్తోమత లేనప్పుడు యెస్. నేను ఒక 50 లక్షలు అడుగుతున్నాను. నేను ఒక 50 లక్షలు మీకు ఇస్తా. అవును. మీరు వీసా ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఒక 50 లక్షలు చూపిస్తారు బ్యాంక్ బ్యాలెన్స్. అవును. వీసా ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ మీ డబ్బులు నాకు ఇచ్చేస్తారు. 50 లక్షల డబ్బులు నాకు ఇచ్చేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు అమెరికాలో దిగగానే అక్కడ వాళ్ళు అడుగుతారు, మీ చదువుకోవడానికి ఫీజు కట్టడానికి మీకు ఏంటి సోర్స్ అని అడుగుతారు. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తారు. చూపిస్తాం. అవును. ఆ స్టేట్మెంట్ 50 లక్షలు ఉంటాయి చూపించే స్టేట్మెంట్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రాడ్స్ అనేవి చూసి ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి, ఇప్పుడు నా అకౌంట్ నెంబర్ ఇచ్చారు అనుకో, నీ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అకౌంట్లోకి వెళ్ళి చూస్తున్నారు డబ్బులు ఉన్నాయా లేదా అని. ఆ! లేవు అని తెలిస్తే ఇమీడియట్గా వీసా క్యాన్సిల్ చేసి నాకు పంపించేస్తున్నారు. ఓహ్ మై గాడ్! అది స్కామే కదా అది. ఓకే. సో అట్లా కూడా అంటే జరుగుతున్నాయి. తరతరాలుగా అలాగే జరుగుతుంది కదా. జరిగినాయి. అందరు ఇన్ని జరిగినాయి. సంవత్సరాలు అలాగే జరిగినాయి. జరగలేదని నేను అనట్లా. అంటే జరుగుండొచ్చు, జరగకపోయిండొచ్చు. రైట్. నేను ఐ కెనాట్ ఎండోర్స్ ఇట్. ఓకే. రైట్. రైట్. బట్ కరెక్ట్. కొన్ని మీరు సిచ్యువేషన్స్ చేయకూడదు. ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. మరీ అంత బ్రాడర్గా చేసేయద్దు. ఓకే. ₹1 అవినీతి చేస్తే పర్వాలేదు కానీ 100కి ₹100 అవినీతి చేయాలనుకుంటే మంచిది కాదంటాను. ఓకే, ఓకే, ఓకే. అది. సో అయితే తెలుగు విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చేసి. తెలుగు విద్యార్థులే కాదు, భారతదేశ విద్యార్థులు అందరూ కూడా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్ళటము, ఇల్లీగల్గా చేయటం అనేది మంచిది కాదు. ఓకే. ఈరోజు అమెరికాలో ఒకప్పుడు భారతీయుల కంటే చాలా మంచి పేరు ఉండేది. డాక్టర్స్, ఇంజనీర్స్, అద్భుతమైన ఎలక్ట్రీషియన్స్, కారులు తయారు చేయడంలో కానివ్వండి, ఫార్మా రంగంలో కానివ్వండి, ఇతర రంగాల్లో భారతదేశంలో చాలా టాప్ నాచ్ ఉన్నారు. అవును. ప్రతి 5 కంపెనీల సీఈఓలకి 4 కంపెనీల సీఈఓలు భారతీయుడే ఉంటాడు. అవును. అంత మంచి పేరున్న భారతీయులని ఇలా చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి భారతీయుల పేరు పాడు చేయడం అనేది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్పేది, మీ పిల్లలకి చెప్పి పంపించండి, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, చేస్తే మంచిది కాదు అనే విషయం చెప్పి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే జీవితాలు సర్వనాశనం అయిపోయినంటే ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. రైట్. అట్లాగే జాబ్ మార్కెట్ ఎలా ఉంది? జాబ్ మార్కెట్ బాగాలేదు, రెసిషన్ లో ఉంది, రెసిషన్ మోడ్ లో ఉంది. ఈ ఇయర్ అంతా ఇట్లా ఉంది. లాస్ట్ 2.5 years నుంచి అట్లనే ఉంది. ఈ ఇయర్ కూడా అట్లనే ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం కోలుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ నుంచి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? దిస్ నాట్ ద రైట్ టైం అని చెప్తా. ఓకే. డెఫినెట్లీ నాట్ ద రైట్ టైం. ఓకే.